సంతోషపడాల్సిన దానివి డల్గా మొహం పెట్టావేంటి? నీ ఫేసే వాడు ఎవరి ఫ్రెండో చెప్తోంది. బాసలు చేసుకునే ఉంటారు, బాధపడకు. వాపసు వచ్చేలోపు నీ చదువు పూర్తి చేయి, ఫ్యూచర్ బాగుంటుంది కదా. ఇప్పుడు చెప్పండిరా, మీ అమ్మా నాన్నల విషయం ఎంతవరకు వచ్చింది? లోపల ఏం జరిగిందో డీటెయిల్డ్గా తెలియదు, కానీ తలుపులు తెరిచేసరికి మళ్ళీ వాళ్ల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంది. మేం టెన్షన్ పడుతుంటే నువ్వు నవ్వుతావేంటి తాతయ్య? వాడి భయం నాకు తెలుసు కాబట్టి. అంటే ఏం జరిగిందనుకుంటున్నారు తాతయ్య? శివ ప్లాన్ వర్కౌట్ అయ్యే ఉంటుందని నా నమ్మకం. అలా ఎలా చెప్తారు తాతయ్య? వాడు నీకు తండ్రే గాని నాకు బిడ్డే కదా. వాడి భయం లెవెల్స్ నాకు తెలుసు కాబట్టి. మ్యాజిక్ టచ్ జరిగుంటుందంటారా? ఖచ్చితంగా జరిగుంటుంది. మరి పోట్లాడుకోవడం కంటిన్యూ అయిందిగా? అవ్వచ్చు. వాళ్ల మనసులో డిఫరెన్స్ కంప్లీట్గా పతాక సన్నివేశానికి చేరకపోయినా, టోటల్గా మారిపోయి ఒక్కటిగా కాకపోయినా, డిఫరెన్సెస్ డైవర్ట్ అయ్యి దారిలోకి ఖచ్చితంగా వస్తారని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. మీరే వరి అవ్వకండి, కలుస్తారు, కలిసి తీరతారు. నా అంచనాలు ఎప్పుడూ తప్పు కావు. మీరు ధైర్యంగా ఉండండి. తాతయ్య, నాన్న బెస్ట్ హార్ట్ సర్జన్. నీకు తన అవసరం చాలా ఉంది. తనని కాదని నన్ను దీన్ని నమ్ముకొని ఇక్కడ ఉండడం ఎంతవరకు సబబు? నీ కలలు మా కలలు నెరవేరాలంటే నువ్వు నాన్నతో ఉండడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. నువ్వు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తాతయ్య. అవును తాతయ్య, ఇంటికొచ్చేయండి తాతయ్య. నాకేం పర్వాలేదు, వాడు రాసిన మందులేగా వాడుతున్నా. అవి వాడితే నేను వాడితో ఉన్నట్టే. నేననుకున్నట్టుగా మనందరం కలిసి సంతోషంగా ఒక కుటుంబంలా హ్యాపీగా కలిసి ఉండే రోజు త్వరలోనే వస్తుంది. తాతయ్య, వాళ్ళు దగ్గరవుతారు, అది సంతోషమే, కానీ సౌమ్యను ఎలా అవాయిడ్ చేయాలి అస్సలు అర్థం కావడం లేదు. అమ్మ విషయం తెలియక ఫస్ట్లో నేనే ఎంకరేజ్ చేశాను. ఒక విధంగా తను నాన్నకి బాగా దగ్గరయ్యే ఛాన్స్ ఇచ్చాను. ఆవిడేమో నాన్న మీద నా మీద విపరీతంగా ప్రేమ పెంచేసుకుంది. ఒక టైంలో నేను అమ్మ అని పిలిచేదాకా వెళ్ళాను. ఇప్పుడు పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేయమని నాన్నని తొందర పెడుతుంది. మరి మీ నాన్న ఏమంటున్నాడు? పోస్ట్ ఫోన్ చేస్తున్నాడు, దాటేస్తున్నాడు. అదస్సలు ఫిక్స్ అయ్యాడ్రా. ఎందుకంటావు తాతయ్య? అదంతే, నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్మండి. మరి సౌమ్య గారిని ఎలా డైవర్ట్ చేయాలి? నన్ను ఇంటికి రమ్మంటావా? వద్దులే, సీరియస్గా హర్ట్ అయ్యేలా బిహేవ్ చేస్తావు. ముందు మీ అమ్మా నాన్నల్ని కలపటమే మనం ధ్యేయంగా పెట్టుకుందాం. వాళ్ళ కథ సుఖాంతం అయితే ఆవిడ కథ కంచికి చేరుతుంది. ఎమ్మెల్యే గారు కాల్ చేస్తున్నారు. లిఫ్ట్ చేయండి. నమస్కారం సార్. చెప్పండి ఎమ్మెల్యే గారు, ఏమైనా విశేషమా? సంతోషకరమైనటువంటి శుభవార్త చెబుదామని చేశాను. శుభవార్త ఏంటో అది? తమరి కొడుకు కోడల సంగతి. ఏంటంకిల్ అది? పొద్దున హాస్పిటల్కి గుణ రమ్మన్నాడు, వెళ్ళాను. దేనికి? అది చెప్దామనే కాల్ చేశాను. ఆయన క్షేమం కోసం, హెల్త్ బాగుండాలని, మేం కలిసి ఉండాలని అనుకున్నాము. వారు గుణ వాళ్ళ ఫాదర్. తను తన కోసం ఆరాటపడ్డంలో అర్థం ఉంది. మరి ఇందులో నీ ఇంట్రెస్ట్ ఏంటమ్మా? అది కాదు సార్, మేము పార్ట్నర్స్మే. సాటి మనిషికి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కోఆపరేట్ చేసుకోవాలి కదా, అది ధర్మం కదా సార్.
అయితే ప్రాబ్లం ఓ కొలిక్కొస్తున్నట్టుంది. నేను వాళ్ళని కలుస్తాను, వాళ్ళతో మాట్లాడతాను. మీరు ఎలా చెప్తే అలాగే సార్. అందాక గప్ చిప్ సాంబార్ బుడ్డి నేనేం రెస్పాండ్ అవను. అలాగే ఉంటాను సార్. మీ అమ్మాయికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప మరో మార్గం లేదు. అంటే గుండె మార్పిడి. గుండె మార్పిడా? ఎలా చేస్తారు? వేరే వాళ్ళు ఎవరైనా దానం చేస్తే అది తెచ్చి మీ అమ్మాయికి అమర్చాల్సి ఉంటుంది. మీరు ఎంత త్వరగా డోనర్ని వెతికి గుండెని పట్టుకోగలిగితే మీ అమ్మాయి అంత త్వరగా కోలుకుంటుంది. సార్, ఏం కండిషన్స్ ఉన్నాయో, ఎటువంటి గుండె కావాలో మీరు నాకు మొత్తం డీటెయిల్గా రాసివ్వండి. అవసరమైతే నేను దేశం మొత్తం ఎతుకులాడైనా సరే నా బేబీకి సరిపడే గుండె సంపాదించుకుని వస్తాను. రేయ్, బేబీకి గుండె మార్చాలంట. నీకు వాట్సాప్లో ఏమేం కావాలనో అన్నీ పెట్టాను. మీరు ఏడాది ఎతుకులాడతారో ఏడాదిస్తారో నాకు తెలియదు, కానీ డాక్టర్ సాబ్ ఇచ్చిన కాగితంలో ఉన్నట్టు కరెక్ట్గా మ్యాచ్ అయ్యే గుండె చూడాలి. సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ వెతకండ్రా. ఎవరో డోనర్స్ ఉంటారంట, వాళ్ళు ఎక్కడుంటారో కనుక్కోండి. నాకు ఏదైనా సాయంత్రానికల్లా ఇన్ఫర్మేషన్ కావాలి. మనోళ్ళందరికీ పాస్ చేయండి. నమస్తే డాక్టర్ సాబ్, నేను ఎట్లయినా గుండె సంపాదించుకుని వస్తా. నా బిడ్డను మీరే బతికించాలి. వస్తాను సార్. అన్నా, అన్ని హాస్పిటల్లో ఎంక్వైరీ చేసినాం. నువ్వు చెప్పిన డోనర్లు ఎవరన్నా ఉంటారేమో అని అన్ని జాగాల్లో పోయి అడిగినాం. గుండె దొరుకుడు చాలా కష్టం అంటున్నారన్నా. మన బేబీ బ్లడ్ గ్రూప్ చాలా అలాగున్నదంట. అయితే దునియాలో నా బేబీ బ్లడ్ గ్రూప్ ఉన్నోళ్ళు ఎవరు ఉండరారా? ఉంటారన్నా. బ్రెయిన్ డెడ్ అయి సావుకు దగ్గరైన ఉండాలి కదా. మరి ఎట్లరా? అవతల డాక్టర్ సాబ్ టైం ఎక్కువ లేదంటున్నాడు. ఎంత జల్దీ తెస్తే అంత జల్దీ బేబీ రికవర్ అవుతుందంట్రా. అందుకే అన్న మాకేం సమజ్ కావట్లేదు. బ్రెయిన్ డెడ్ అయినోడు దొరక్కపోతే మనమే ఎవరిదైనా బ్రెయిన్ డెడ్ చేద్దాం. నువ్వు కరెక్ట్గా ఈ మాట అంటావని అన్నీ వెతికి పెట్టామన్నా. ఏం చేశారా? బేబీ బ్లడ్ గ్రూప్ సిటీలో ఎవరెవరికి ఉన్నదో ఎంక్వైరీ చేసినామన్నా. వాళ్ళలో ఏ ఏజ్ అయితే మన బేబీ గుండెకి సరిపోతుందా అని వెతికినామన్నా. నీ చేతిలో పెట్టినాం చూడు, ఆ పోరాడైతే కరెక్ట్గా సెట్ అవుతాడన్నా. కుర్రోడు చాలా మంచిగా బతికి ఆరోగ్యంగా ఉన్నాడన్నా.